కనుక ఆయన సన్నిధిలోనికి వచ్చే మనం ఎప్పుడు కూడా ఎట్లాగని ఉండాలనంటే, దేవుని సన్నిధానానికి వెళుతున్నాము అనంటే ఆయన చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని ఆదివారపు ఆరాధనలోనికి వచ్చే మనం ఆయన నిండు మనసుతో స్తుతించి, ప్రభువా ఈ వారమంతా తినటానికి ఉండటానికి ఇచ్చావయ్యా, అనేక మంది ఈ లోకాన్ని చూడకుండా వెళ్ళిపోయారు, నీవైతే నాకు సజీవునిగా ఉండే భాగ్యం ఇచ్చావయ్యా అని ప్రభువుకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆదివారం మనం ఆరాధనలోనికి వచ్చి ప్రభువును స్తుతించుదాము అనంటే ఏదో ఒక 5 నిమిషాలు గోలగోలగా గందరగోళంగా చప్పట్లు కొట్టి 2 మాటలు మాట్లాడుకొని ఒక పాట పాడుకుంటే కాదు. అసలు నువ్వు పాడేటప్పుడు దేవుడు ఈ వారంలో నీకు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని నిండు మనసుతో పాడుతూ స్తుతించేవారిగా ఉండాలి. చాలామందివి మనం రాను రాను మన భక్తి జీవితం ఎట్లాగునుంటుందనంటే, ఆ వాక్యంలో యేసయ్య చెప్తాడు, ఇదిగో యుగ సమాప్తి సూచనలు, ఆ దినము సమీపించే కొలది అనేకులలో ప్రేమ చల్లారిపోద్ది. రెండవది అక్రమం విస్తరించింది. అక్రమం విస్తరించటం ద్వారా కూడా ప్రేమ చల్లారిపోతుంది. అన్నిటి అంతం సమీపంగా ఉన్నది. తెలియట్లా మనకి చాలామందికి. అంతం అనంటే చాలా కాలం నుంచి చెప్పారులే, ఆ రాకడ లేదు, అంతం లేదు, ఇవన్నీ జరిగాయి కాదులే, ఏదో వరక పూట గడవటం కోసం అట్లా చెప్తున్నారులే అని అనుకుంటున్నారు. కాదు, మీరు దాదాపుగా అందరూ ఈ స్మార్ట్ ఫోన్లు కలిగిన వాళ్ళేగా. ఈ మధ్య అందరికీ తెలుసు అనుకుంటా, అక్కడెక్కడో ఒక చేప దొరికిందంట. ఆ చేపను చూసి వెంటనే చెప్తున్నారు, ఈ చేప దొరకటం, ఈ చేప మనుషులకు కనపడటం అది ఇష్టమో అరిష్టమో అని అంటున్నారు. ఏంటనంటే అంతం వచ్చిద్దంట. అది వస్తే ఏదో గొప్ప విపత్తు వచ్చిద్దంట. ఎక్కడో మొత్తానికి నేను కూడా ఆ ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో వాక్యం పెడదామని చూస్తుంటే సడన్గా నాకు కనిపించింది. నిజమే, ఇప్పుడు చూచి అంతం వస్తుందని మీరు అనుకుంటున్నారు. దైవ సేవకులు చాలా కాలం నుంచి మాటలు చెప్తానే ఉన్నారు. అయితే విచిత్రమైన సోద్యం ఏంటనంటే, ఈ మధ్యకాలంలో సేవకులమైన మనం కూడా, లేకపోతే దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఎవరు చెప్పినా చదువు లేని రోజుల్లో, బైబిల్ కామెంటరీస్ అందరికి అందుబాటులో లేని రోజుల్లో చక్కని స్వార్థ అందేదండి. పరలోకం గురించి చెప్పేవాళ్ళు, పాపి మారు మనసు ఎట్లా పొందాలో చెప్పేవాళ్ళు, మారు మనసు పొందకుండా ఎంత వాక్యం విని కూడా పాడైపోతే నరకానికి ఎట్లాగ వెళ్తారో సులభంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడేమో పాండిత్యం ఎక్కువైపోయి చదువు లేనప్పుడు కాకరగాయ అని, చదువుకున్నాక కేకరగాయ అన్నట్టుగా అయిపోయింది. వాక్యం ఎక్కువైంది. ఎవడని చూసినా మనిషిని కనపరచటం, మనిషి మాటలు కనపరచటమే కానీ ఆ మనిషి చెప్పే యేసుక్రీస్తు మాటలు వస్తున్నాయా లేదనేది చూడట్లా. ఈ మధ్య చూస్తున్నాంగా మల్లెపూల గోల. ఎందుకు వచ్చిన గోల? పూలు ఎందుకు, రాళ్ళు ఎందుకు, మనకెందుకు వచ్చిన గోల? అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, కొత్త ఒక వింత, పాత ఒక రోత. కానీ ఎప్పుడు కూడా కొత్తగా ఉండదు, పాతగా ఉండదు, మార్పు లేనిది ప్రభువు వాక్యం. ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఆకాశం గతించిపోద్ది, భూమి గతించిపోద్ది, పంచభూతాలు గతించిపోద్దాయి. నీకున్న రంగు, నాకున్న రంగు, మన అందచందాలు, మనకున్న ఎత్తు, మనకున్న కొలతలు అన్నీ ఒకనాటికి మారిపోతాయి, మాయమైపోతాయి, తిరిగిపోతాయి, తరిగిపోతాయి. కానీ మార్పు లేనిది దేవుని యొక్క వాక్యం. అంచేత దేవుని పిల్లలమైన మనం అందరం కూడా ఎప్పుడు దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చేవారిగా ఉండాలి. ఆ చేపను చూపించి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, అంతా కూడా వాళ్ళు చెప్తున్నారు, ఇది కనపడటం మహాప్రమాదము, ఇది కనపడటం ఏదో అరిష్టానికి మూలము, అంతం రాబోతుంది, విపత్తు రాబోతుంది, ఒక ఘోరమైనది ఏదో రాబోతుంది అని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. మంచిదే, ఎప్పుడొస్తే మనకెందుకు అంతం అనేది అనేక మంది ఇప్పుడు చెప్తున్నారు. కానీ క్రైస్తవ్యం ఎప్పటి నుండో చెప్తుంది. ప్రపంచ వినాశనం ఒకటి ఉన్నది. నువ్వు ఎందుకు మారు మనసు పొందాలి? మనం ఎందుకు బాప్తిస్మం పొందాలి? బాప్తిస్మం పొందిన మనం ఎందుకు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడవాలి అని అంటే, పరలోకం ఒకటి ఉన్నది, నరక అగ్నిగుండం ఒకటి ఉన్నది. ఈ బ్రతుకు శాశ్వతం కాదు. ఈ శరీర జీవితం ముగించిన తర్వాత ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా, ధూళికి ధూళిగా మారిపోతుంది.
అయితే దేవునికి మరణం లేదు, దేవుడు పెట్టిన మనిషిలో ఆత్మకు కూడా మరణము లేదు. ఈ ఆత్మ ఉంటే నిత్యం పరలోకంలో ఉండాలి, లేదా నిరంతరం నరకంలోనన్నా ఉండాలి. ఇప్పుడు అన్నింటి అంతంలో మనం తప్పించబడాలనంటే ఏం చెయ్యాలి? ఈరోజు మీకు సులభంగా కొద్ది మాటలే జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ సుపరిచయమైన ఒక మాట, దైవజనుడు సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా అలాగున సమానంగా జీవిస్తూ నడిచిన అనుభవం కలిగిన ఆయన, యేసుని ఎరిగిన ఆయన, యేసును కన్నులారా చూచిన ఆయన, ఆయనతో 3.5 సంవత్సరాలు నడిచి గడిపి ఆయన యొక్క ఆ గుణగణాలన్నీ ఎరిగిన దైవజనుడు పేతురు భక్తుడు. పేతురు భక్తుడు రాస్తున్న మొదటి ఉత్తరము, అపొస్తలుడైన పేతురు గారు రాస్తున్న మొదటి ఉత్తరము 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది. చాలు ఏంటంట? అన్నింటి అంతం అన్నానంటే లోకంలో మనకు కనిపించే అన్ని, ఆకాశం అంతానికి సిద్ధంగా ఉన్నది, భూమి సిద్ధంగా ఉన్నది, నీవు నేను మనమందరం అంతమైపోవటానికి సిద్ధంగా. ఏమైనా శాశ్వత కాలం ఉంటుందా? బ్రతికేమైనా శాశ్వత కాలం ఉంటుందా? ఒక 10 ఏళ్ల క్రితం నీ ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది ఊహించుకోవచ్చు కదండి. కాబట్టి మనిషి యొక్క పరిస్థితి కానీ, కంటికి కనబడేవి కానీ ఏవి నిరంతరం ఉండేవి కాదు. అన్నింటి అంతము సమీపముగా ఉన్నది. ఇప్పుడు అన్నిటి అంతంలో నీవు నేను అంతం కాకుండా తప్పించబడాలి. ఈ మధ్య కొంతమంది సువార్త చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అని అంటే, ఏమండి మనం ఇంత భక్తి చేస్తున్నాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, చాలా బాగా జీవిస్తున్నాం, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోనండి, ఇంత పచ్చంతో కూడిన బ్రతికినంత మాత్రానే పరలోకం రాదు. మరి ఎప్పుడు వచ్చింది పరలోకం అన్నానంటే, ఈ సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవుతుంది, 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. కానీ ఈ మధ్య కొత్త పద్ధతి ఏం చెబుతున్నారంటే, సంఘం భూమి మీద ఉండగానే మళ్ళీ మహాశ్రమలు వస్తాయంట. యేసయ్య ఏం చెప్పాడు? నోవాహు దినాలను జ్ఞాపకం చేసుకోనండి, లోతు దినాలను జ్ఞాపకము చేసుకోనండి. నోవాహు ఓడలోనికి వెళ్ళిన తర్వాత జలప్రళయము ప్రారంభమైంది. లోతు సొదమ విడిచిన తర్వాత అగ్నిగంధకాలు వచ్చి వాళ్ళ నాశనము. మరి అట్లాంటప్పుడు మనం ఉండగా ఎందుకు వస్తాయి? యేసును నమ్మిన వాళ్ళు ఎత్తబడిన తర్వాతనే మిగిలిన వాళ్ళకి ఇంత వాక్యం విని, ఇంత భక్తి జీవితం గురించి తెలుసుకొని, ఇంత సువార్త విని కూడా దేవుడన్నా, దేవుని వాక్యమన్నా, దేవుని మాటలు చెప్పేవాళ్ళన్నా లెక్క లేకుండా విచ్చలవిడిగా బ్రతికి తోలనాడే వాళ్ళందరూ విడవబడతారు. విడవబడిన వారికి శ్రమల విస్తారంగా కలుగుతాయి. అందుకనే భక్తుడు అంటాడు, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా. హల్లెలూయా. చూసారా, అన్నిటి అంతం సమీపంగా ఉన్నది, ప్రపంచ వినాశనం సమీపంగా ఉన్నది. అందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇదివరకైతే ఆదివారం ఉదయం ప్రోగ్రాం వచ్చేది టీవీ 9లో, దానిలో చెప్తా ఉంటారు. ఏమని చెప్తారో తెలుసండి? ప్రపంచ వినాశనం సమీపంగా ఉన్నది. బైబిల్లో చెప్పినట్లుగా యుగ సమాప్తి సమీపంగా ఉన్నది. ఇప్పుడు అంటున్నారు, చేప కనపడగానే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, ఇది అదృష్టానికి గుర్తు, మొత్తానికి ఏదో నాశనమో
రాబోతుంది. ఇప్పుడు నువ్వు చెప్పేదండి చేపకు కాదు, ముందుగానే చెప్పాడు యేసయ్య, ముందుగానే చెప్పాడు దేవుడు. అన్నిటి అంతం సమీపంగా ఉన్నది. ఇప్పుడు ఆ అంతంలో నీవు నేను అంతం అందకుండా మనం కాపాడబడాలి. ఇంత భక్తి, ఇంత ప్రయాస, ఇంత శ్రద్ధ, ఆదివారం ఎన్ని ఫంక్షన్లు ఉన్నా, పార్టీలు ఉన్నా అన్నిటిని మానుకొని వచ్చి ఆలయంలో కూర్చోవటానికి కారణం ఏంటనంటే అంతంలో అంతం అందకుండా మనము కాపాడబడాలి. పరలోకంలో మనం చోటు చేసుకోవాలి. పరలోకంలో మనం చోటు సంపాదించుకోవాలనంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందితేనే చాలదంట. కొన్ని పద్ధతులు మనకి కావాలి. ఏం కావాలి? ఈ 7వ వచనం వాళ్ళు అంటాడు, మెల్లిగా నిదానంగా అందరికి అర్థమయ్యేటట్టు చూసుకుందామండి. ఆయన అంటున్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీకు ఎలాంటి బుద్ధి కావాలనంటే స్వస్థ బుద్ధి గలవారయ్యి ఉండాలి. స్వస్థ బుద్ధి, స్వస్థత ఎవరికి అవసరం? స్వస్థత ఎవరికి అవసరం? అది చెప్పరే మీరు. ఎవరికి అవసరం? రోగం వచ్చినోడికి స్వస్థత అనేది అవసరం. బుద్ధిలో కూడా రోగం ఉండే బుద్ధి ఉంది, స్వస్థ బుద్ధి అనేది ఉంది. మంచి బుద్ధి ఉంది, జబ్బు బుద్ధి ఉంది కదండి. అంటే మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి, సుబుద్ధి, దానికి ఇంకొక పదం. సుబుద్ధి అనంటే మనందరికీ ఎవరు గుర్తొస్తారో తెలుసా అండి? అబీగయలు గుర్తొచ్చింది. అబీగయలు నీకు గుర్తు చేసుకున్నట్టున్నాం. నీవు చూపిన బుద్ధి విషయమై ఈ ఆశీర్వాదము నీకు కలుగునుగాక. అబీగయలు సుబుద్ధి కలిగినామా? సుబుద్ధి కలిగినామా చేసిన పని ఏంటనంటే భర్త నోటి మాట ద్వారా ఆ కుటుంబం అంతటి మీదకి శాపం వస్తుంటే దావీదు కోపం రగులుకొని ప్రళయం దగ్గరికి వస్తూ ఉంటే సుబుద్ధి కలిగిన ఆమె నోరు బారేసుకోకుండా ఆమె ఏం చేసిందో తెలుసండి? ఆ కీడును మేలుగా మార్చుకుంది. మేలుగా మార్చుకుంది. అంటే మనం కూడా సుబుద్ధి కలిగిన వాళ్ళం అయితే మన మాట, మన తీరుతెన్నులు, మన పరిస్థితులు, మన పద్ధతులు ఎట్లాగా ఉండాలి తెలుసా? లేనప్పుడు ఒకలాగా, ఉన్నప్పుడు ఇంకొకలాగా ఉండకూడదు. ఉన్నప్పుడు ఇంకొకలాగా ఉండకూడదు. లేనప్పుడైతే యేసయ్యా నీవు ఇస్తే తప్ప ఎసట్లోకి లేదు. వచ్చిన తర్వాత దేవుడా గీవుడే, నేనే దేవుణ్ణి. మా ఆయన ఎంత తెస్తాడో తెలుసా? అసలు నేను ఎంత తెస్తాను తెలుసా? వారానికి మా ఆయనకి ఎంతో తెలుసా? ఓహో, మీ ఆయన మంచం ఎక్కితే కంచంలోకి తింటానికి ఉండదే నా తల్లే. కొద్దిగా దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు అదిరిపాటు మాటలు మాట్లాడకుండా బాగుండటమే స్వస్థ బుద్ధి. స్తోత్రం చెప్పండి. ఎవరైనా మాట్లాడుతున్నారా? ఒకవేళ మీ ఆయన తెస్తున్నాడు అనుకో, మీ ఆవిడ ఉద్యోగం తెచ్చి తెస్తుందనుకో, నువ్వు అనాల్సిందేంటి తెలుసా? ప్రభువా, చాలామందికి తినటానికి లేదయ్యా, రేషన్ బియ్యం కూడా చాలా నోళ్ళు ఉన్నారయ్యా, కానీ నాకు సన్న బియ్యం అయ్యా, వారంలో 7 సార్లు బాసుమతి బియ్యంతో పలావు చేసుకునే భాగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా అని చెప్పాలి. కానీ మిడిసిపడకూడదు, అదిరిపడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు మిడిసిపడి అదిరిపడకూడదని నేను కూడా అదిరిపడకుండా మెల్లిగా చెబుతున్నా, మీకు అర్థమైద్దని. లేకపోతే నేను చాలా స్పీడ్గా చెబుతా. దేవునికి స్తోత్రం. ఈ మధ్య అంటే చాలామంది మిడిసిపడుతున్నారండి. మాటలు వినపడుతున్నాయి నాకు. మిడిసిపడకూడదమ్మా, ఎల్లకాలం ఉండదు. ఏముంది, 1-2 రోజులు విరోచనాలు వాంతులు అయినాయి అనుకో, ఏం లేదు. ఇక మన ముఖం ఎట్టుంటుందో తెలుసా? మన ముఖం ఎట్టుంటుందో తెలుసా? గాడిద ముఖంలాగా సాగిపోద్ది. చిన్నగున్న కళ్ళు గుర్రానికి వచ్చినట్టు ఇటు పక్కకు వస్తాయి. ఎందుకు అదిరిపడుతున్నావే నా తల్లే? అరే బాబాయ్, ఎందుకు బాబాయ్? నా మాటిని బాబాయ్, కొద్దిగా అదిరిపడొద్దు. ఇష్టమైతే ప్రార్థనకి వెళ్ళు, ఇష్టమైతే ప్రార్థన చేసుకో. నీకు ఇష్టం లేదనుకో, ఎవరినేమో అనమాక, ఎవరిని తిట్టమాక, ఎవరి జోలి పోమాక, యేసు ప్రభుని దూషించమాక, యేసు ప్రభుని దూషించమాక. నేనే మల్లెపూలు, గులాబీ పూలు గురించి మీకు అర్థం కాకుండా వాక్యం చెప్పట్లేదుగా. నేను చెప్పేది వాక్యమే చెబుతా. ప్యూర్ వర్డ్ మీకు జ్ఞాపకం చేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అడుగుతున్నారు, నా పక్కన వచ్చిన వాళ్ళు మన మీటింగ్స్కి ఎంతకాలం నుంచి మా ఊరు వస్తున్నారు అని మాట్లాడుకుంటూ నా పక్కన ఇంకొక 2 పాస్టర్లు ఉన్నారు, మన గుడివాడ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకు చెప్తున్నాడు, అన్న మాకు 23 సంవత్సరాల నుంచి వస్తున్నాడండి మా సంఘానికి ప్రసంగికునిగా అన్నాడు. అనగానే నా పక్కన తినేవాళ్ళు మొద్దు కలిపి కంచంలో పడేసి ఎట్నే చూస్తున్నాడు. 23 ఏళ్ళ నుంచి వస్తున్నాడు అయ్యనా? అవును, 23 ఏళ్ళు. మా తాతయ్య కాలంలో వచ్చి వాక్యం చెప్పాడు, మా నాన్న కాలంలో వచ్చి సువార్త సభల్లో వాక్యం చెప్పాడు, ఇప్పుడు మా టైంలో వచ్చి వాక్యం చెప్తున్నాడు అని. ఈ 23 ఏళ్ళు ఎవరు వద్దనలేదా? ఎందుకు వాక్యంలోనే పిలుస్తున్నారు? 10 సంవత్సరం మార్చొచ్చుగా అని అంటే వాళ్ళు అంటున్నారు, ఏటేటా క్రొత్త సంగతే జ్ఞాపకం చేస్తాడు. రెండవది, మైక్ ఇచ్చి నువ్వు ఎందుకు అట్లాగ వెళ్ళిపోయావు?
మైక్ ఇచ్చి స్టేజ్ దిగి వెళ్ళిపోయావు, మరి వచ్చిన ప్రసంగికుడు ఏం మాట్లాడతాడో నువ్వు చూసుకోవాలి కానీ అంటే, అన్న గురించి మాకు భయమేమీ లేదు. ఎందుకన్నానంటే ఆయన చెప్తే వాక్యమే చెబుతాడు కానీ మనుషులను తన వైపు తిప్పుకునే మాయ మాటలు చెప్పడం. మా సంఘానికి మేము పిలిస్తే మా సంఘంలో విశ్వాసులు బలపడే మాటలు మాట్లాడతాడు కానీ విశ్వాసులందరూ గుడివాడ ఎలైజా వైపు తిరిగే మాటలు ఆయన మాట్లాడు. ఎంత గొప్ప సాక్ష్యం! దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో మనుషులు నేను గొప్ప, నేను చెయ్యేసి ప్రార్థన చేస్తే నా మాట వింటే అసలు నేను మీ ఇంట్లో అడుగు పెడితే అన్నట్టుగా మాట్లాడతారు. యేసయ్య అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం. మనమందరం ఉట్టివాళ్ళమండి. మన ద్వారా కలిగేది ఒరిగేది ఏది లేదు. మన బుద్ధి ఎట్లాగునుండాలి? అన్నిటి అంతంలో అంతం అందకుండా నువ్వు బాగుపడాలి అనంటే స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి, సుబుద్ధి కలిగిన వారిగా ఉండాలి. సుబుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? కుడివైపున ఒక దొంగ సిలువ వేయబడ్డాడు, ఎడమ వైపున ఒక దొంగ సిలువ వేయబడ్డారు. ఎడమ వైపున ఉన్నోడు అంటున్నాడు వాడు బుద్ధి మంచిది కాదు. కొంతమంది అంటారు, ఏదో అంటారు, చెంత చచ్చినా తులుపు చావదంట అన్నాడు. ఏమయ్యా, దేవుని కుమారుణ్ణి అబ్రాహాం కన్నా ఇస్సాకు కన్నా ముందున్నానని బహుగా చెప్పేసావుగా, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడవయ్యా, మేము అప్పుడు నమ్ముతాం అని అన్నారంట. కానీ కుడివైపున దొంగ అంటున్నాడంట, రేయ్, మనం చేసిన పనులకి ఈ శిక్ష సరిపోయిందే అని అంటున్నాడు. అయ్యా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము. కలిసి దొంగతనాలు చేశారు, కలిసి పాడు పనులన్నీ చేశారు, కలిసి ఎన్నో కొంపలు కూల్చారు, కలిసి ఎన్నో కొంపలకు నింపు పెట్టారు. కానీ పరలోకం గురించి ఆలోచన వచ్చేసరికి వాడితో నాకు అనవసరం అనుకున్నాడు. మరి నువ్వేంటో దేవుని విషయం అని అంటేనేమో కాని వాటన్నిటికీ మీ ఆయనతో మీ ఆవిడతో లింక్ ఎట్టుకుంటావు. పనికొచ్చే దేవుని సన్నిధానం అంటేనేమో ఆమె రమ్మన్నది నేను వెళ్ళానండి, ఈయన పిలిచాడు ఫంక్షన్కి నేను వెళ్ళానండి. మరి ఇద్దరం వెళ్ళాలి కదండి. తెగ లోబడే భార్య నువ్వు తప్ప ఇంకెవరున్నారు లోబడేవాళ్ళు? అందులో ఎలైజాకి తెలియని సంగతి, నువ్వు లోబడతావో తిరుగుబడతారు నాకు తెలియదా? ఏమంటే ఏ వంక లేనోడు డొంక పట్టుకొని ఏలాడాడు అన్నట్టు, ఏ లొంక ఎట్టంది ఎన్నపూస రాదు అన్నట్టు ఎన్ని మాటలు చెబుతామండి. బుద్ధి బాగుండాలి. దేవునికి స్తోత్రం. మన బుద్ధి స్వస్థ బుద్ధి. కుడివైపున దొంగ అంటున్నాడంట, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము. రెండవది, ఒప్పుకుంటున్నాడు మనం చేసిన తప్పిదాలకి శిక్ష సరిపడింది. ఈ పగటికాల సమయంలో అన్నిటి అంతంలో అంతం కాకుండా తప్పించబడాలి అని అంటే మనకు కూడా ఉండాల్సిన లక్షణం స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి. ఆ బుద్ధి మనం సంపాదించుకోవాలి. ఒకవేళ మనకేమైనా సుపనాతి బుద్ధి ఉందనుకోండి, ఎవరైనా పచ్చగా ఉంటే ఓర్చుకోలేని చిటపట్లాడే కళ్ళు, ఆ చిటపట్లాడే బుద్ధి ఉందనుకోండి, ఈ వాక్యం వినేటప్పుడు ఏమనుకోవాలి, ప్రభువా నాకెందుకు ఈ మధ్య కళ్ళు పేలిపోతున్నాయ్యా, గుండె రగిలిపోతుందయ్యా, మనసు మండిపోతుందయ్యా, అయ్యా దాన్ని తీసేయి ప్రభువా, నీ రాకడ దగ్గరకు వచ్చిందని చెప్పి అనేక మంది చెబుతున్నారయ్యా. మనటి దాకా భూకంపాలు వచ్చినాయి, కరువులు వచ్చినాయి, అనేక మందికి అనేక సూచనలు కనపడ్డాయి. ఇప్పుడైతేనేమో ఇదిగో ఇజ్రాయేలు ఇరాక్ మీద దాడి చేస్తుందయ్యా, అంతకుముందే ఇంకో దాని మీద రాజ్యం మీదకి రాజ్యం లేసడం జరిగిందయ్యా, నిన్నగాక మొన్ననే శాపను చూపించి అంతమంటున్నారయ్యా, అయ్యో భయం వేస్తుందయ్యా, నాకు స్వస్థ బుద్ధి దయచేయని. ఏం చేయాలి నువ్వు? మదిలో ఏం చేయాలి? ప్రార్థన చేసుకో. నువ్వు చెయ్యి, నీ ప్రార్థన గట్టిదైతే నా మది మారిద్ది. అవునా? అన్నీ నువ్వే మార్చుకుంటున్నావు ఈ మధ్య. ఇంక నేను చేసేది ఏముంది? దేవునికి స్తోత్రం. మన మది మారాలని మనమే దేవుని ఎదుట వేడుకోవాలి. కాబట్టి అన్నిటి అంతంలో అంతం అందకుండా బాగుపడాలి, రక్షింపబడాలి అని అంటే మొట్టమొదటిది ఆరోగ్యదాయకమైన బుద్ధి మనకి ఉండాలి. రెండవది ఏముండాలంట? అందులో అంటున్నాడు 7వ వచనంలోనే, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెళకువగా ఉండుడి. ఏం చేయాలటండి? అన్నిటికీ మెళకువగా ఉంటామండి. అసలు ఏదన్నా పనికిరాని ఊసులు చెప్పుకొని అరుగు మీద నుంచి లేస్తావా? పక్కింటి దాన్ని పక్కకి వెళ్ళనేస్తావా? నువ్వే కంచంలో భోజనం పెట్టి మరి కూర్చోబెట్టి, అది నా తర్వాత ఏం జరిగింది? ఆగమ్మ మీ అన్నయ్య వస్తాడు, కూర నేను వండింది వేస్తాను, నువ్వు కూర్చో చెప్పు. వీటికి మెళుకు ఉంటుంది. ప్రార్థన అంటే అదేంటోనండి, నిద్ర అసలు ఆగట్లా, అందుకే ఆదివారం రాలేకపోయా. నిద్ర పర్మనెంట్ నిద్రలోకి పోతే 4 ఎత్తి తీసుకెళ్తారు. కొద్దిగా మెళకువగా ఉండండి. ఎట్టాగా ఉండాలి మనం? మెళకువగలిగే ప్రార్థన. స్తోత్రం చెప్పండి.
మెళకువగలిగి ప్రార్థన చేయండి. తింటున్నా మొత్తానికి మంచం కిందకి నెడుతున్నాం, మంచం ఎక్కి నిద్రపోతున్నాం. ఇదివరకు టీవీ స్విచ్ ఆఫ్ చేయాలి లేచి. దేవుడు టెక్నాలజీ పెంచి చేతిలోనే రిమోట్ ఇచ్చాడు. చేతిలోనే ఇచ్చారు, తల కింద రిమోట్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడైతే ఏకంగా ఏసీ. ఇదివరకు చెమటలు పట్టి నిద్ర వచ్చేది కాదు, ఏసీ. అబ్బా, డీసీ కాలంలోనే బాగుంది. ఏసీ వచ్చిన తర్వాత అగసాట్లు మరి బతుకులు అయిపోయినాయి. ఎక్కువైతే చాలు నిద్రలోనే తగ్గెత్తన్నావు ఏసీ, కానీ కన్ను తెరవట్లా. మా దేవుడు సౌఖ్యం ఇచ్చాడు, దేవుడు మేలు చేశాడు, దేవుడు దీవెనిచ్చాడు. ఇదివరకు మన కొంపలో మన ఇళ్ళ పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే, పైన కప్పేసుకుంటే నడికొప్పున సూర్యకిరణాలు పడేవి, వెన్నెల వెలుతురు పడేది, సన్న చినుకురాలతో పడేది. చుట్టూ చీరలు కట్టుకొని మన అమ్మోళ్ళు కొన్న పాత చీరలు కట్టి చలికి కాచి భద్రంగా కాపాడారండి. మధ్యలో వచ్చిన రూపాయిని చూసుకొని ఈరోజు ఏదో 10 చీరలు ఉన్నాయి, 10 జతల ప్యాంట్ చొక్కాలు ఉన్నాయి, సూటు బూట్ ఉందని మిడిచిపోతే ఎట్టాగండి? మెతుకు దొరికితే బ్రతుకు మరవకూడదు. ఎప్పుడు మనం ఆయన చేతి క్రింద ఎట్లాగను ఉండాలి, అణిగి మణిగి ఉండాలి. ఆయన చేతి క్రింద మనం దీన మనస్కులం అయితే దేవుడు అంతకంతకు మనల్ని వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. అందుకని అంటున్నాడు, అన్నిటి అంతంలో నీవు నేను అంతం కాకుండా ఉండాలి అని అంటే, ఇంత ఇచ్చిన దేవుని సన్నిధిలో ప్రతిరోజు నీ భర్త పనికి వెళ్ళాక, లేదా నీ ఇంట్లో పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత తిని నిద్రపోవటం కాదంట, కాస్త మెళకువగలిగే ప్రార్థన చేయాలి. కొద్ది సమయం ప్రార్థన చేయండి, మెళకువగలిగి ప్రార్థన చేయండి. అయ్యా ఆగట్లేదయ్యా నిద్ర, పనులయ్యా అలిసిపోయావు, ప్రాణం పోద్దానంటే నిద్ర వచ్చిద్దా? ప్రాణం పోద్దంటే నిద్ర వచ్చిద్దా? డ్వాక్రా గ్రూపులో ఈసారి నీకు డబ్బులు ఇయ్యారంటే నిద్ర పట్టిద్దా? ఎంతమంది బజార్లు ఎమ్మడి తిరుగుతావు, ఎంతమందిని రెవల్యూషన్ లేపి ఒక ప్రత్యేకమైన గుంపును తయారు చేస్తావు. నువ్వు చేయవులే, నువ్వు ఎస్కోల సంఘ సభ్యురాలు, నువ్వు చాలా శాంతమూర్తి అంట. చాలామంది చెప్పుకుంటున్నారు ఆడ. జాగ్రత్త, మీ గ్రూప్ లీడర్లను అడిగితే చెప్పారులే మీ సంఘస్థులు అల్లరి చేయరని. కానీ అంతమంది ఊరుకుంటారండి. అప్పుడు రాదు నిద్ర. మరి ఇప్పుడు ఎందుకు వస్తుందండి? తినటానికి ఇచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు, కట్టుకోవటానికి ఇచ్చాడు. అన్నీ బాగున్నప్పుడు కాస్తంత మెళకువగలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దాదాపుగా 18-19 మంది పిల్లలను కలిగిన సూజన్ వెస్లీ అనే తల్లట భర్తకు కావలసిన పరిచర్య అంతా చేసి, ఆయన్ని పనికి పంపించి, పిల్లలను స్కూళ్ళకు పంపించి, ఆ పిల్లలందరినీ ఏం చేసేదన్నానంటే ఓ ముద్ద తినటానికి పెట్టి, చివరిలో ఆమె చేసే పని ఏంటి తెలుసా? అందరూ పడుకున్న తర్వాత ఒక ముద్ద తిని ఒళ్ళు అలిసిపోయి పడుకోవాలి. మీకు 2 పిల్లలకే ఎన్ని సాకులు చెబుతారో మీరు. ఏమ్మా ఎందుకు రాలి? రే కూర్చోరా, ఏం కావాలి? కూర్చో. ఈడు భోజనాలు ఉంటే అవుతాడే, కూర్చోబోయే కంప్లైంట్ చేశావు. కానీ ఏం చేశారండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న ప్రత్యేకమైన శ్రేష్టమైన మాట పరిశుద్ధ గ్రంథం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ఏంటనంటే మెళకువగలిగి ప్రార్థన చేయాలంట. ఏం చేయాలంటే మనం మెళకువగలిగి ప్రార్థన చెయ్యాలి. సూజన్ వెస్లీ అందరికి పరిచర్య చేసిన కట పడుకున్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క బిడ్డ తల మీద చేయి పెట్టి, ప్రభువా బిడ్డలను కనటానికి నాకు కృపనిచ్చావు, కానీ వీళ్ళ తలరాత కనటం నా వల్ల కాదు, అందుకే నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా, మీరు దీవించండి అయ్యా, మీరు ఆశీర్వదించండి అయ్యా, మీ చిత్తానుసారంగా మీరు వాడుకోనండి ప్రభు అని అంటే, దేవుడు ఆ సంతతిలో 2 ప్రపంచాన్ని కదిలించే సువార్థికులుగా చేశాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ జాతక నక్షత్రం, వాళ్ళ జన్మ నక్షత్రమో కాదు, తల్లి చేసిన ప్రార్థన. ఇంచుమించుగా ఒక వారం 10 రోజుల క్రితం 2 కొడుకులు ఉంటారు ఆ ఇంట్లో. పెద్ద కొడుకు కనిపించాడు. వాడు చాలా కాలం అయింది కనిపించక. మాట్లాడతా 5 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాడు, 1.5-2 గంటలు మాట్లాడాడు. వాడు ఎప్పుడు మాట్లాడినా ఎట్లా మాట్లాడతాడు అని అంటే ఒక పాండిత్యం చెబుతాడు. అసలు మీకన్నా నేను ఒక తరం ముందు పుట్టాను అన్నట్టుగా ఆడు పాండిత్యం చెప్పి ఆ రోజు మాట్లాడతారు. అది కాదు నాన్న, ఎట్లాగుంటే బాగుంటుంది, ఎట్లాగ నువ్వు పెళ్ళికి పేరంటానికి ఒప్పుకుంటే ఎట్లాగనైతే బాగుంటుంది, నీ వెనక ఇంకొకళ్ళు ఉంటారు కానీ అంటే, ఆ రోజు ఏమైందో ఏమో కానీ ఎంత మార్పు వచ్చిందనంటే, చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా
బాధలు కలిగితేనే కొన్ని విషయాలలో మార్పులు కలుగుతాయి. ఏమన్నాడు తెలుసా? మీ ఇష్టమేండి, నేనైతే చెప్పాల్సింది చెప్పేశా, చాలా చక్కగా పద్ధతిగా పెద్దల అంగీకారానికి అప్పచెప్పి ఎంత సౌమ్యంగా మాట్లాడాడో నాకు ఆశ్చర్యం వేసింది. ఒక ప్రక్కన సన్న చినుకు రాలుతున్నా, ఆ రోడ్డు మీద దోమలు కొడుతున్నా ఆ పిల్లోడు నేను చాలాసేపు ముచ్చటేసింది మాట్లాడుకోవటానికి. మళ్ళీ అన్న, రే నాన్న నువ్వు త్వరగా ఇంటికి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయాలంటే అసలు డౌట్ ఏమొద్దండి, ఏ విధమైన డౌట్ లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇంటికే వెళ్తా. కొన్ని సందర్భాలలో దేవుడు తలుచుకుంటే అద్భుతాలు చేస్తాడు. తన తల్లి చేసిన ప్రార్థన కావచ్చు, తన తండ్రి చేసిన ప్రార్థన కావచ్చు, లేదా మనలాంటి అనేక మంది సేవకులు చేసిన ప్రార్థన కావచ్చు, పెను మార్పులను దేవుడు తప్పకుండా కలుగు చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు మనం అందరం చేయాల్సిన పని ఏంటన్నానంటే మెళకువగలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మెళకువగలిగి చేసే ప్రార్థన మనకు ఎంత మేలు చేసిద్దో తెలుసా? చూడండి ఒకసారి మార్క్సు వార్త 14వ అధ్యాయము 38వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయుడి. చూసారా? మెళకువగా ఉండి ప్రార్థన చేస్తే ఏమైంది? శోధనలో నుంచి తప్పించబడతాం. కాబట్టి ప్రార్థన ఎందుకు? శోధనలో నుంచి తప్పించబడటానికి. అందుకని ఒక భక్తుడు అంటాడు, దినమంతా దేవుని సన్నిధిలో ప్రార్థించే హృదయం నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో ప్రార్థించే హృదయం నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో గడబోర శబ్దంతో, రాకడ సమయంలో గడబోర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే హల్లెలూయా. మెళకువగలిగి ప్రార్థన చేస్తే శోధనలో నుంచి తప్పించబడతాం. అవునా కాదా? రే లక్కీ కూర్చోరా. మెళకువగలిగి ప్రార్థన చేస్తే శోధనలో నుంచి తప్పించబడతాం. ఒకవేళ మెళకువ లేకపోతే ఏమైంది? మనందరికీ తెలుసు. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రాము గారికి ఒక పని చెప్తాడు. ఇదిగో నీవు అక్కడికి వెళ్ళి బలర్పించమనంటే ఆయన బలర్పించాడంట. బలర్పించిన తర్వాత జరిగిన కార్యం ఏంటో తెలుసా? వాటి మీద ఏ ఆకాశ పక్షులు వాలకుండా ఆ అర్పించిన బలికి సంబంధించిన వాటిని నడిమికి చీల్చి దాని భాగం దానికి ఎదురెదురుగా పెడితే ఆ ఖాళీ స్థలములో దేవుడు నడుచుకుంటా వెళితే అవి అగ్ని చేత కాల్చబడతాయి. అప్పుడు ఆ బలి దేవునికి అంగీకారము అవుతుంది. ఇప్పుడు దేవుడు వాటి మధ్యలో నడిచిపోయే వరకు అవి అపవిత్రం కాకుండా ఆ కళేబరాల మీద ఆకాశపు గ్రద్దలు కానీ పక్షులు కానీ వాలకుండా చూసుకోవాలి. ఎవరు చూడాలి? అది అంగీకారం అయ్యేవరికి ఎవరు చూడాలి? నువ్వు కూడా దేవుని సన్నిధిలోనికి అర్పణ తెచ్చావు. అర్పణ నీ చేతిలో పెట్టుకుంటే ఆశీర్వాదం రాదు. ఏం చేయాలి? అర్పించాలి. అర్పించేవరికి, దేవునికి ఇచ్చేవరికి నీ బాధ్యత అన్నమాట. వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన ఏం చేశాడనంటే మొత్తానికి అర్పించాడట. ఆయన మాట్లాడుతుంటాడు. నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండం 15వ అధ్యాయము 8వ మాట చదువుతున్నాను. అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకొనిదని నాకెట్లాగును తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అబ్రాముతో చెప్పెను. అబ్రాము అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు, గ్రద్దలు
ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగొంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనికి కమ్మగా ఆయన అంటున్నాడంట, నీ సంతతి వారు తమది గాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా. చూసారా కారణం ఏంటి? మెలకువగా ఉండి తోలుతామన్నావు, బాగానే ఉంది. తోలి 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 ఉడికేదాకా ఆగి ఆరేదాకా ఆగలేదు అన్నట్టు పొద్దుగుకేటప్పుడు ఏమైందంట, కొంతమంది పొద్దుగుకేటప్పుడు పనులు చేసుకునేటప్పుడు నిద్ర వచ్చింది. మరి ముఖ్యంగా మా అమ్మలు ఆడవాళ్ళు, మీకే పగలంతా రాదండి. మీటింగులకు అలవాటు పడిన వాళ్ళం కదా మనం. పగలెట్ట వచ్చింది నిద్ర, పొద్దుగుకేటప్పుడు వచ్చిందంట నిద్ర. ఏంటి సంగతి అని అంటే అలసిపోయామండి. ఏం చేసి అలసిపోయావు? ఏం చేసి అలసిపోయావు నువ్వు? అప్పుడప్పుడు మనం కూడా అంటాం, ఒబ్బో దేవుని కోసం ఎంత చేశాను తెలుసా, ఎంత చేశాను తెలుసా. అందుకొక ఆయన ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని నువ్వే పడుతున్నావు. మళ్ళీ అంత చేసా ఎంత చేశానండి. ఏంది నువ్వు చేసింది? ఊపిరి ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆ ఖమ్మం జిల్లాలో అక్కడ ఒక దైవ సేవకురాలంట మన ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టారు. కాలు తీసేశారండి, ఎడమ కాలు మోకాలు పైదాకా షుగర్ వచ్చేసి కాలు మొత్తం తీసేసి ఏం కొరకు ప్రార్థన చేయండి చెయ్యూతనివ్వండి అని పెడితే గుండె జారిపోయింది. వయసు తక్కువే, మా ఉంటే ఒక 40 సంవత్సరాలు ఉంటాయేమో. అసలు కాలు తీయటమేండి, ఏలు తీస్తేనే బాధ కలుగుతుందండి. పాదంలో కాస్త అరకాలు వరకు షుగర్ ఎక్కువై తీస్తేనే చాలా నరకం కదా. ఒక ఆడగూతురికి వృద్ధురాలు కూడా కాదు, నడికారులో ఉన్న ఆమెకి ఇప్పుడు ఆ కాలు మోకాలు పై దాకా తీసేస్తే ఎంత ఇబ్బంది ఆలోచించండి. చెప్తుంటే మీకు అర్థం కాదు కానీ కాస్త ఆ పరిస్థితి దాకా మనం తొంగి చూచి ఆలోచించితే గుండె పగిలిపోద్ది అనమాట. అందుకనే అన్ని దేవుడు మనకు క్షేమంగా చక్కగా ఉంచినప్పుడు మనం ఆయనను మరవకూడదు. ఆ గాఢ నిద్ర దెబ్బకి ఆకాశ పక్షులు వచ్చి వాటి మీద వాలి అది అపవిత్రమైంది. అప్పుడు దేవుని కోపం వచ్చి అంటున్నాడు, ఇదిగో దీని ద్వారా నువ్వు మెలకువగా ఉండకపోవటం ద్వారా వచ్చి ఇక్కడ వాలి ఇట్లాగునయ్యింది కాబట్టి నీ తర్వాత వాళ్ళు ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళిపోతారు. కారణం ఏంటి? పితరుని యొక్క మెళకువ లేని పరిస్థితి. రేపు నీ పిల్లలు బాగా దీవించబడాలని అంటే తల్లిగా తండ్రిగా నీ ప్రార్థన. ఒకవేళ వాళ్ళ భవిష్యత్తు వేరొక రీతిగా ఉందనంటే నువ్వు మెళకువగలిగి ప్రార్థన చేయకపో. ఎంత చెప్పినా వింటలేదండి. ఎందుకు వింటాడు? నువ్వు దేవునికి వినిపిస్తే దేవుడు ఆడికి వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందే? ముందు మనం దేవునికి చెబితే దేవుడు వాళ్ళకి చెబుతాడు. అగస్టీన్ అనే కఠినాత్ముడు యవ్వన కాలంలో ఆడపిల్లలను ర్యాగింగ్ చేసేవాడు. ఎంతమంది చెప్పినా వినేవాడు కాదు. ప్రార్థనకు రమ్మంటే వచ్చేవాడు కాదు. ఇంటిలో పాది తల్లి తండ్రి అందరూ ప్రార్థనకి వెళ్ళేవాడు. కానీ ఈ యవనస్తుడు మాత్రం దేవుని దగ్గరికి వచ్చేవాడు కాదంట. తల్లి ప్రార్థన చేసింది, బ్రతికినంత కాలం ప్రార్థన చేసింది, చచ్చేదాకా ప్రార్థన చేసింది, అయినా మాత్రం మారలేదంట. ఆ తల్లి చనిపోయిన తర్వాత అతడు ఒక గొప్ప సేవకుడు అయ్యాడు, మంచి సువార్థికుడు అయ్యాడు. లక్షల మంది ఆయన బోధ వింటున్నారంట. ఒక ఆయన అడిగాడంట, ఏమయ్యా నీకు ప్రార్థన అంటే గిట్టదో, ప్రార్థనకు రమ్మంటే రాలా, మీ అమ్మ నాన్న చచ్చేవరికి నీ కోసం ప్రార్థన చేసి ఏడ్చి ఏడ్చి నువ్వు మారటం చూడకుండా చచ్చిపోయారు, ఎట్లాగుని దేవునిలోనికి వచ్చావని అంటే ఆ సేవకుడు అన్నాడంట, నా అంతటా నేను ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చే ఆలోచన. మరి ఎట్లాగని వచ్చామనంటే నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహం నన్ను కొట్టుకొని తెచ్చి దేవునిలో పెట్టింది. నిజంగా మనం మన పిల్లల కోసం ప్రార్థన చేస్తే మారరా ఖచ్చితంగా మారతారు. కానీ మనం చేయట్లా. ఇప్పుడు అన్నిటి అంతంలో తప్పించుకోవాలనంటే ఒకటి సుబుద్ధి కలిగి ఉండాలి, రెండవది మెళకువగలిగి ప్రార్థన చేయాలి. ఎట్లాగం చేయాలంటండి? మెళకువగలిగి ప్రార్థన చేయాలి. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 19వ వచనంలో నమ్మి ఆదమరిచి నిద్రపోయాడంట. ఎవరైనా అసలు మనకు ఆ రిఫరెన్సులు కూడా గుర్తుండవుగా. అని నేనే చేస్తాను మీకు. పాపం వీళ్ళందరూ తీయటం ఎందుకులని నేను ఎండాకాలం సభల్లో స్పీడ్గా మాట్లాడినట్టు నేనే రిఫరెన్స్ చెప్తున్నా, నేనే వాక్యం చెప్తాను. మీ బైబిల్లో తిరగేనేట్లేదుగా. అందుకే మీకు ఇట్లాగ నైపోయింది. చూడండి 16వ అధ్యాయము 16వ వచనం ఒకసారి 16వ అధ్యాయం 19వ వచనం జ్ఞాపకం చేసుకో. ఆమె తన తొడ మీద అతనిని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను
క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము ఎవరో సంసోన్ బలాఢ్యుడు. ఆయన పేరు చెబితే ఫిలిష్తీయుల సర్దారుల గుండెల్లో గుబులు పుట్టేది, నిద్రపట్టేది కాదు. సంసోను అనగానే దడేలు మళ్ళీ చూడు కలవరపోయేవాళ్ళండి శత్రువులు. సంసోనా, నీ బలం యొక్క రహస్యం ఎక్కడున్నది అని అంటే ఆ మోసం చేస్తుందని తెలియకేం కాదు. వాక్యంలో అంటాడు, అతడు ప్రాణము విసిగి చావగోరి. ఏంటిదంటే అది ప్రాణం విసిగి చావగోరి. ఎంత బాగుంటుందో ఆ మాట. కొన్నిసార్లు మనం కూడా విసిగింపుడు మొదలు పెడతాం. ప్రాణం విసిగి సత్యాంతగా చేయమాకండి. ఎవరైనా భార్యను భర్త అయినా, భర్తను భార్య అయినా, తల్లిదండ్రులను పిల్లలైనా, పిల్లలనే తల్లిదండ్రులైనా. ఆయన అంటున్నాడు, అతడు ప్రాణము విసిగి చావగోరి తన సంగతి అంతయు చెప్పేశాడంట. ఆమె అడుగుతుందంట, ఇదిగో నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెప్పానంటే ఆయన ఒకసారి అబద్ధం చెప్పాడంట. తీరా చూస్తే ఒక ట్రైల్ వేసింది, వల్లగాల. ఇంకోసారి అడిగిందంట, 15వ వచనంలో అంటున్నాడు, అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నాను, నువ్వు ఎందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నువ్వు ముమ్మారు నన్ను అంటే ఎన్నిసార్లు అబద్ధం చెప్పాడేనా? 3 సార్లు చెప్పాడంట. నాకు తెలుపుకుపోతేవని అతనితో అనను. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి. చూసారా, తొందర పెట్టకూడదు. పిల్లల తల్లిదండ్రులు పిల్లలనైనా, కట్టుకున్నోళ్ళైనా తొందర పెట్టకూడదు. ప్రాణం విసిగి చావగోరి చెప్పాడంట. చివరికి తొడ మీద నిద్రపుచ్చి బలం యొక్క మర్మం చెప్పిన తర్వాత కత్తిరించేసిందంట. అదే మెళకువగుంటి పరిస్థితి ఉండేది. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో మెళకువగలిగిన వారిగా ఉండాలి. అప్పుడప్పుడు నాకు కూడా కొంతమంది సలహాలు ఇస్తారు. ఏమండి, ఆయన వస్తా అన్నాడుగా, ఇట్ ఈస్ రైట్ టైం, ఇప్పుడే తీసుకొచ్చి మనం బైపాస్లో కోటం పెట్టాలని. వారాగయ్యా, నాకు సంఘంలో వచ్చేది వారానికి దిక్కు లేదు. ఇప్పుడు వాళ్ళని తెచ్చి పెడితే రోజుగా 1,00,000, 3 రోజులకి ఎక్కడి నుంచి రావాలి? వాగ్దానం చేసిన వాళ్ళు ఒకళ్ళు. అప్పుడు నేను ఎత్తుకోవాలి, నిన్నో గన్న తల్లి ఏది, నిన్నో గన్న తండ్రి ఏడి అనగానే మీరంటే పోయినారా చెప్పిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఏముండాలి మనకి? ఎంత ఉర్రోతలు ఊగించినా నేను మాత్రం చూస్తా ఉంటా. నాకు తెలుసుగా నా బలం ఏంటో, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఈ గోల ఎందుకు? నీకు ఎవరన్నా కావాలంటే చెప్పి నేను ఒకళ్ళని పంపిస్తా, సేవకుడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళగలిగిన వారిని పంపించండి. వెళ్ళి చేసేవానికి ఎంత జీతమో దీవెనో పంపించునని కూడా అంతే దీవెన కదండి. కాబట్టి మనం ఎట్లాగూ ఉండాలటండి, మెళకువగలిగి ప్రార్థన చేయాలి. ఉంటుందా మెళకువ? ఇక నుంచి అన్న ఇళ్ళకి వెళ్ళి ఆదమరిచి నిద్రపోకుండా, మాయ మాటలకు చోటు ఇవ్వకుండా ఎట్లాగూ ఉండాలి? మనం మెళకువగలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. త్వరగా చూద్దాం. ఇంక 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. టైం చూసుకున్నా ఏమి ఇబ్బంది లేదు. ఆ తర్వాత మాట పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చివరిలో, ఇదిగో మీరు ఏం చేయాలంట? ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండండి. ఎట్లాగూ ఉండాలంట? ప్రేమ గలవారై. ప్రేమ అన్నిటి అంతంలో అంతం కాకుండా ఉండాలని అంటే ఏముండాలి? ప్రేమ కలిగి. నాకెంత ప్రేమో తెలిసిండి దేవుడంటే, నాకెంత ప్రేమో తెలిసండి మందిరం అంటే. మా శృతి వచ్చిందే కనపట్ల రాలేదా? మా శృతికి ఎంత ప్రేమో తెలిసండి మందిరం అని అంటే చక్కగా ఓడిసిద్ది, పులిపీటు తుడిసిద్ది. పులిపీటు కానీ కనపడదు. ఉదయం కనపడింది. నేను చెబుతున్నా, దేవునికి మీ పరిచర్య కన్నా నువ్వు అవసరం. ఇప్పటివరకు నేను ప్రేమతో బోధ చేస్తే మీకు పిచ్చ బోధలాగుంది. అమ్మా, తల్లే, చెల్లె, బిడ్డ,
నీ పరిచర్య దేవునికి నువ్వు లేకుండా అవసరం లేదే నా తల్లి. నువ్వు కనపడాలి దేవుని సన్నిధిలో. ఏంటి నువ్వు దుడిచేది గుడి? నేను దుడుచుకుంటా కావాలంటే. కానీ నువ్వు దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ఆ మధ్య వాడు ఒకడు తాడి చెట్టు ఎక్కి కళ్ళు గీయటానికి పైకి ఎక్కాడంట. అక్కడ గుట్టిందంట తేలు ఒకటి. ఆ పోటు తట్టుకోలేక పరిగెత్తుకుంటా ఊర్లో మంది చెవుడి దగ్గరికి వెళ్ళాడంట. ఆడు ఓపి ఎక్కువ ఉండి అన్నాడంట, ఇదిగో ఈ సీసాలో తీసుకెళ్ళి ఎక్కడ గుట్టిందో అక్కడ అయిపో అన్నాడంట. ఆడొచ్చాడు, తీసుకొని వేసాడు. మళ్ళీ తీపి పోటు తగ్గలేదంటాడికి. మళ్ళీ 2 గంటలకు వెళ్ళాడంట. అయ్యా తగ్గట్లేదయ్యా, తీపి పోటు ధనారం అయ్యా అన్నాడంట. అదేంట్రా నేను ఇచ్చిన మంది వేసావా? వేసానండి అన్నాడంట. ఎక్కడ వేసావారంటే, ఎక్కడ గుట్టిందో అక్కడ ఏమన్నా వేసానయ్యా అన్నాడంట. అదేరా ఎక్కడ వేసావా అన్నానంటే అన్నాడంట, అది తాడి చెట్టు మీద గుట్టిందండి, కళ్ళు తీస్తుంటే తాడి చెట్టు మీద వేసి వచ్చానండి అన్నాడంట. గాయమైంది ఎక్కడ? కుట్టింది ఎవరికి? మంది ఎక్కడ వేయాలి? అందుకనే మందమతులారా దేవునికి స్తోత్రం. చాలామంది ఎట్టాగనే ఉంటున్నారు. ప్రేమ గురించి ఎంత చక్కగా చెబుతూ ఉంటారో. నేను అంటాను, ఒకటే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన ప్రేమ మధురమైంది కనుక మనం కూడా ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఆలయానికి రావాలి, పరిచర్య కాదు, కానుకలు పంపించడమే కాదు, నీ దేవుని సన్నిధిలో నీవు కనపడాలి. నీ దేవుని సన్నిధిలో నీవు కనపడాలి. నీ దేవుని సన్నిధిలో కనపడకుండా నీ కానికి రేపటి రోజున నేనే పోషించే, నేనే బతికించే పిచ్చి మాటలు వస్తున్నాయి. ఈ మధ్య అంటున్నారంట, నేను చెబితే ఆ కుటుంబాలు దెబ్బకి ఆగిపోతాయి. ఆపేయి. ఎవడైనను దేవుని పని పాడు చేస్తే దేవుడు అన్ని జాగ్రత్త. ఎందుకు తెచ్చుకుంటున్నారు శాపాలు? పిచ్చి మాటలు మాట్లాడకూడదు మనం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా అటు చేయకూడదు. ఎవడైనను దేవుని మందిరాన్ని, సంఘాన్ని, పరిచర్యని పాడు చేస్తే దేవుడు అని. నేనైతే నువ్వు పాడు కావాలని కోరుకోవట్లా, మీరు పాడు కావాలని కోరుకోవట్లా. నీ నోటితో నువ్వు ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఎప్పుడు కూడా అట్టాగునా పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా మనిషిని చూసి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి మేలు కలగదు, దేవుణ్ణి చూసే రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మంచి చేసి నష్టపోయినవి ఉన్నాయి కానీ కూడబెట్టింది మాత్రం ఏది? ఆ మంచి పొందుకున్న వాళ్ళందరికీ అది తెలుసు. నేను బాహాటంగా లైవ్లో చెబుతున్నా. యేసయ్య అదే అంటాడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు వెనుకాడకుండా కీడు చేసి నేను కూడబెట్టాలనుకుంటే చాలా కూడబెట్టేవాడిని. కానీ యేసయ్య ఒక మాట చెప్పాడు, మాట కోసం ఉన్నాం, పద్ధతిగా ఉందాం, దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆయన ప్రేమ అటువంటిదండి, శత్రువును కూడా ప్రేమించిన ప్రేమ. అందుకని భక్తుడు అంటాడు, ఈ మధ్య సాధువు గారి వేషంలో ఉండి ఒక మంచి భక్తి కలిగిన సేవకుడు పాడాడుగా, నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు కందని క్షేమ శిఖరము, నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు కందని క్షేమ శిఖరము, ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను సించినాలో మహిమ పరతు నిన్నే, సర్వకృపానిధి నీవే, సర్వాధికారివి నీవే, సత్య స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, సర్వకృపానిధి నీవే, సర్వాధికారివి నీవే, సత్య స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు. అందరూ పడదాం. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు, చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు, హృదయము నిండిన గానం నిన్ను నీవే, నిరతము నాలో నీవే, చెరగని దివ్య రూపం, హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే, ఇది నీ
బంధాల అనుబంధమా తేజో విరాజా. విరాజా స్తుతి మహిమలు నీకే రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా క్షేమశిఖరము. హల్లెలూయా. ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఎట్లాగనంటే ఎవరి ఎడల? ఒకని ఎడల, చెప్పండి, ఒకని ఎడల ఒకరికి. ఇది వరకటి రోజుల్లో సంఘంలో ఎవరికైనా బాగుండకపోతే ఆమె అడగదు, అక్క నా కోసం ప్రార్థన చేయండి. అడగకముందే నువ్వేం చేసి తెలుసా, అమ్మాయి బాగుండలేదంట అన్న, కొంచెం కూర్చొని ప్రార్థన చేద్దాంగా. ఈ మధ్య పిలిచినా సరే సంఘం బైబిల్ పెట్టుకొని వెళ్తాను. అమ్మ ఆఖరిలో మళ్ళీ అడుగుతాడేమో అని ఆశీర్వాదం ఇచ్చే లోపు నేను కళ్ళు తెరిచే లోపు మాయమైపోతున్నారండి. అది రాకముందే ఎత్తపడుతున్నారు వీళ్ళే విశ్వాసులు. నాకు అర్థం కావట్లే. అదేమనంటే ఆదివారం ఫంక్షన్ అంట. ఏంటిదండి అది? ఫంక్షనా? జాగ్రత్త, ఆకాశానికి పంచరబడి ఓజోను పొర దెబ్బతింటుందంట. నువ్వు ఫంక్షన్లని మన జీవితం పంచర్లు చేసుకోవద్దు. మనవాడు అడిగాడు ఆదివారం పెళ్లి చేయండి అని. రేయ్, నువ్వు 20,000 కాదు 40,000 ఇచ్చిన నేను పెళ్లి చేయనన్నా. అర్థమైందా? రేయ్, నువ్వు 40,000 ఇచ్చినా నేను పెళ్లి చేయనన్నా. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన వారిగా ఈరోజు ప్రేమ చులకనైద్యం. దాదాపుగా అది 2008, 2007 ఆ ప్రాంతాల్లో ఎన్టీఆర్ కాలనీలో ఒక ఇంట్లో మంచిగా పరిచర్య జరుగుతుంది. ఒక ఇంటి పైన ప్రార్థన పెడితే 50-60 మంది వచ్చేవాళ్ళండి. 50-60 మంది వచ్చేవాళ్ళు. అక్కడ ఒక ఆడదెయ్యం రెడీ అయ్యింది, సేవకురాలు. ఆడదెయ్యం రెడీ అయ్యి ఎవడికో వాక్యం లేని వాళ్ళకి చెబితే నువ్వు మంచిదానివే సేవకురాలు నన్నేవాడిని. ఆడ ప్రార్థన జరుగుతుంటే నేను వచ్చి ప్రార్థన పెడతా, ఆయన వద్దులని చెప్పేది. మరి దెయ్యం కాక దేవదూత అయితే చెప్పండి. అందుకే లైవ్లో చెబుతున్నా. ఆడదెయ్యం వచ్చి ఆయనకు అక్కడ సంఘాలు ఉన్నాయిగా, ఇంత దూరం ఎందుకు, మనం కూర్చొని ప్రార్థన చేసుకుందాం అన్నది. ఏంటంటండి, మనం కూర్చొని ప్రార్థన చేసుకుందాం. బట్టల వ్యాపారం పెట్టింది, చీరలు వేస్తుంది, నైటీలు వేస్తుంది, లుంగీలు వేస్తుంది, అంగీలు వేస్తుంది. చివరికి చీరలేసి, నైటీలేసి, లుంగీలేసి, ఏం అంగీ వేసుకొని సేవ మొదలేసింది. మొత్తం నాకు కొద్దిగా ఎక్కువగా కొద్దిగా ఉంటుందిగా మనకు కూడా. నేనన్నా సరే మీరే చేయండి. అసలు ఇది అసలే యెజబెలు సంతత, ఈ యెజబెలు సంతతో మనం ఏడ చేస్తాం. నేనేమన్నా ఆహబ్నే ఏంటి, కుదరదు, నా పేరు ఏలియా, మీరే ఉండండి అన్న. పక్కకు వచ్చారు. ఇంచుమించుగా చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా నా దగ్గర లేవు. ఫోన్ చేసి పులిపేట మీద ఉండి చెప్తున్నా, అయ్యగారు ఎవరో, నేనండి అన్నది. హే పనికి మాలిందా, నేనంటే ఎవరు? ఏంటి నా పక్కింటోళ్ళు, నా తోడబుట్టినోళ్ళు, లేకపోతే నా బంధువులకు నేను అంటాను, పేరు చెప్పు. వాళ్ళు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు అయితే నా దగ్గర నెంబర్ ఉంటుంది. 2 సార్లు కట్ చేసినా నేనండి అని అంటుంది. కోపం వచ్చి ఫోన్ పెట్టేశా. నాకు కోపం వచ్చేసింది. తిన్నగా మాట్లాడాలి. తర్వాత ఏమండి, నేను అయ్యగారు నేనండి ఫలానా వాళ్ళు కూడా నా చెప్పురా, ఏంటి సంగతి, ఇందాక నుంచి నేనంటే ఎవరు అనుకోవాలి, ఏంటిది చెప్పు, ఏంటి ఏమైందని అంటే బళ్ళు నేడు చేస్తుంది. అయ్యా నా భర్తకు బాగుండలేదయ్యా. అయ్యో ఏమైందమ్మా? సరే నా బిడ్డకు బాగుండలేదయ్యా, పెళ్లి జరిగిందయ్యా, పెళ్లి చేశారయ్యా, గుర్తింపు ఏమి లేదయ్యా, సర్టిఫికెట్ కావాలయ్యా, రిజిస్ట్రేషన్ కావాలయ్యా, అమ్మ ఖర్చు అవుతుందిరా, అయినా పర్వాలేదయ్యా కావాలి. సరే ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. వెళితే బోరు నేడుస్తుంది. మీరు ప్రార్థన పెట్టినప్పుడు వ్యాపారం ఆశీర్వదించబడింది. కుటుంబంలో అందరం పచ్చగా ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం. ఏమంటా మిమ్మల్ని ఆ రోజు మానిపించాం, ఆడదయ్యాలి అందరం కలిసి చెట్టుకొకళ్ళు పట్టుకొకళ్ళం అయిపోయామయ్యా. ఫోన్లు చేసినా తీసుకోవట్లేదయ్యా, మాట్లాడలేదయ్యా. సొంతోళ్ళు కూడా నా పరిస్థితి ఎట్టయింది, నా భర్త పరిస్థితి ఎట్టయింది, నా కూతురు పరిస్థితి ఎట్లాగునయిందయ్యా. అయ్యా మళ్ళీ మీరు ప్రార్థన పెట్టండి అని అంటే నేనన్నా నాకు ఖాళీ లేదు. దేవునికి స్తోత్రం. నా వల్ల
కాదు. అక్కడికి ఎన్టీఆర్ కాలనీ ఆమె చూసుకుంటుంది, ముత్యాలు ఒకటి తప్పనిసరి అయిపోయింది, నా పరిస్థితి ఇట్లాగున్నది, నా వల్ల కాదని అంటే చేతులు పట్టుకొని ఏడుస్తా, నీ కూతురు లాంటిదన్న అయ్యా, మీరు అట్ట అనొద్దయ్యా, అన్నీ భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నామయ్యా, నా బిడ్డకి గర్భఫలం లేదయ్యా, అయ్యా నాకు ఎందుకో భయం వేస్తుంది, శాపపు నడి సముద్రంలో మునిగి తేలుతున్నామయ్యా, నువ్వు మరలా ప్రార్థన పెట్టు, ఆడ టిట్కోలో ఒక ఇల్లు ఉంది, మాకు ఏమొద్దయ్యా, అక్కడికి వచ్చి పెట్టు. కుదరదు నాకు ఆదివారాలు, వారంలో మధ్యలో అన్నా కుదరదంటే పెచ్చగా పరిచర్య చేశా, ప్రేమ పంచి చేశా, తృణీకరించారు, దులుపుకొని వచ్చా, మళ్ళీ ఇంకెక్కడికి రాను, ఈ రోజున చేయాలని ఉన్న అవకాశం లేదు. కాదయ్యా మా పరిస్థితి ఇదయ్యా, ప్రార్థన చేయి చూద్దాం, ఎవరు నన్ను ఏర్పాటు చేస్తా కానీ నేనైతే రాలేను. ప్రేమ చులకనైపోతుంది కొంతమందికి. జాగ్రత్త. ఎప్పుడు కూడా యెహోవా నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరగనైతివి అని అంటాడు. దేవుడు దర్శించినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎట్లాగుని ఉండాలనంటే ప్రేమ కలిగిన వారిగా. ఇక తప్పక పిలిచి ఏడుస్తుంటే ఆడపిల్ల నా కూతురు లాంటిది కాబట్టి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళకి కావలసిన సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ పద్ధతులేవో చేసి వచ్చేసా. ఈ పగటికాల సమయంలో నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే మనలో కూడా ప్రేమ ఎక్కువైపోయి చాలా చులకనగా వ్యవహారాలు తయారవుతున్నాయి. అందుకే చెబుతున్నామా, సరి చేసుకుందాం, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరి చేసుకుందాం, దేవుని సన్నిధిలో ప్రేమ కలిగిన వారిగా ఉందాం. ఆమెను అంటాం ఆలస్యమేండి, ఏం మనుషులు ఏమేనండి, రొట్టె రుతున్నారు కదండి, అరే కైమా ఉండలు ఇరిసినట్టు రొట్టె రుతున్నాడు కానీ ఒక్కళ్ళన్నా పక్కోళ్ళు కొందనాలు చెబుతున్నారండి. నేను అడుగుతున్నా, మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, ఒక్కళ్ళన్నా చెప్తున్నారండి. అసలు మీకు ప్రేమే ఉంటలా. అదే మైకితే అబ్బో అన్ని ప్రేమ పాటలే. నీ ప్రేమ రుచించిన నాడు నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ఉట్టిదే నన్ను నేను మరవటం కాదు, సంఘాన్నే మర్చిపోతున్నావు, మేలు చేసి ప్రార్థన చేసిన విశ్వాసులనే మర్చిపోతున్నావు నువ్వు. జాగ్రత్త, మరవమాకండి. ప్రేమ కలిగిన వారిగా. ఏమైందమ్మా? అందుకే నేను ముత్యాలు వెళితే బాగుంటుందమ్మా, ఆదివారం ఎడుంటే అన్ని బాధలే. బాధ కలకపోతే ఎట్టాగమ్మా? ఇదివరకు తుమ్మముళ్ళు గుచ్చుకుపోతాయి, ఇప్పుడు అన్నీ పొగలేని పొయ్యిలేగా, గ్యాస్ స్టవ్వేగా, గ్యాస్ బండ తీసురా పారిసులు. నేను వండను, రాత్రి వానకు అన్నీ తడిసిపోయినాయి. ఎవరింటికి వెళ్ళను? మా అమ్మ దగ్గర ఉన్నాయి, సావ నేను చేస్తాను. మీ అమ్మ దగ్గరికి నేను వెళ్తానా? మీ అమ్మ దగ్గరికి వెళ్ళదంట. మీ అమ్మ కనిచ్చిన నువ్వు మాత్రం అవసరం అంట. ఎంత గొప్ప కోళ్ళవే నా తల్లి నువ్వు. దేవునికి స్తోత్రం. రేపు నీకు కూడా వచ్చిందిలే కోళ్ళు. ఏ కొలత కొలుస్తావో అని చెప్పరే మీరు, కొలవరా అట్ట? సర్లే, నాకు 200 ఇస్తే నీకు 50 రూపాయలు తీసుకెళ్తావా? ఇప్పుడు తీసుకెళ్తావు, సాటికి వెళ్ళి ఎంత కొనుక్కుంటావు? ఏందమ్మా నేను కొలిసిన కొలత ఏంటి, నేను కొలిసే కొలత ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త. ప్రేమ కలిగిన వారిగా. సంఘంలో చాలామందికి బాగుంటలా, మార్తక్క కుటుంబానికి బాగుంటలా, కోడలకు బాగుండలా, అల్లుడికి బాగుండలా, ఆమెకు బాగుండలా. మొన్నటి వరకు మా చెల్లి వాణిమ్మ సాక్ష్యం చెప్పింది. కుటుంబ పరిస్థితులు పైకి నాకు మళ్ళీ మొండిది, కనపడదు, నవ్వుతానే ఉన్నాం. మీరు అందరూ అనుకుంటారు పుట్టిదేలాట చెప్పింది, మీకు తెలియదు. ఓ సేవకునిగా ఉన్నామని అంటే మాయ మాటలు చెప్పి కానుకలు మడతేసి జోబుల్లో పెట్టుకునే బాపత కాదు నేను. మీ హృదయాల్లోకి తొంగి చూడగలను. నాకు తెలుసు. నాగమ్మక్క అసలు నాతో మాట్లాడదు, కానీ తనకి ఎన్ని బాధలు ఉన్నాయో, ఏ విషయాల్లో కృంగిపోద్ది నాకు తెలుసు. ఎవరు మినహాయింపు కాదు. కాశీ గారి కుటుంబంలో ఆ తల్లికి మొన్నటి వరకు కాశీమ్మ విషయంలో ఉన్న బాధలు ఎన్నో తెలుసు. ఎవరన్నా ఇవన్నీ చెబితే ఆ డిసెంబర్ నవంబర్ నుంచి చూస్తున్నా, అమ్మాయి కోసం రోజు ప్రార్థన చేద్దామయ్యా అని అంటారేమో అని ఒక్కళ్ళు అంటలే. చేద్దాం అనుకున్నాం, నువ్వు అంటలేదుగా, తుర్రుమని ఆ ఊరు ఈ ఊరు వెళ్ళిపోతున్నావుగా, తోకలేని గాలిపటంలాగా వెళ్ళిపోతున్నావు. ఎక్కడయ్యా నువ్వు ఉంటే మేము ఎందుకుండవు? మరి నువ్వేం పాడుతున్నావు? నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. అంతేనా? నువ్వు వింటే చాలు నాకు ఎలైజా అంటున్నావా? యేసయ్య అంటున్నాడుగా, స్తోత్రం చెప్పరే. అసలు నిజాలు ఎంత బాధో మనకి, నిజాలు ఎంత బాధో. మొన్నకం కూర వండిందంట, పలావాకను లవంగాలు ఎక్కువ వేసిందంట, ముఖ్యమటి కళ్ళెమ్మటి గారుతుంది.
అంత ఘాటుగా ఉంటుంది నిజం చెప్తే. దేవునికి స్తోత్రం. అదే మీకు పోత పూసిన మనం ఏలిన వారు మిమ్మల్ని దీవిస్తారు, మీకున్నా లేకపోయినా అప్పు చేసి 10,000 కట్టేడు పెట్టండి, నీ పిల్లలకు పెళ్ళి అయింది, పిల్లలు పడతారు, ఉద్యోగం వచ్చింది అనగానే లబలబ తెచ్చి పెట్టరేడా మాయ మాటలు చెప్పంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోనండి, ఏముండాలంటే మొదటిది ఏమండి స్వస్థ బుద్ధి, రెండోది ప్రార్థన చేయాలి, మూడవది, నాలుగోది ఒక మాట చెప్పి మిమ్మల్ని వదిలేస్తాలి, ఇక లాభం లేదు. కానీ ఇది చెప్పకపోతే మళ్ళీ అసలు అదే వచ్చింది. చూడండి ఏమని అన్నాడు తర్వాత, అది సంగతి. ఏముండకూడదు అంటండి, సొణుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. ఏముండాలంటండి, ఆతిథ్యం చేసేటప్పుడు ఏముండాలి, సొనుగుడు అనేది ఇష్టమైతేనేమో కొసరు వడ్డిస్తావా, తిను తినటానికే తిను. ఏమంట మా అమ్మ కానీ నీ యదాన్ని వేసిందో, నా బతుకంతా ఎట్ట అయిపోయింది, గోగాలాగా పెంచి నీ యదాన్ని వేశాడు, నష్టపడు తిను, కంచాలు తిను, వండి పెడతాను. వండటానికి నీకెంత బాధ అయితే తేటానికి వాడి అంత బాధపడుతున్నాడే నా చెల్లె. దేవునికి స్తోత్రం. కొంతమంది పెడతారు, పెట్టేది కూడా ఎట్లా ఉంటుంది, అరే లక్కీగా కూర్చో, ఇక్కడరా నువ్వు ఇక్కడరా లక్కీ బాబు, ఈడొకడు వంటను కానీ లేచాడు పెడతారేమో అని. మయ్య ఫుడ్ బ్యాచ్ పాదిరికి పనికి వస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎట్లాగా ఉండాలనంటే సొణుగుడు అనేది ఉండకూడదంట. ఆతిథ్యము చేయునప్పుడు సొనగకుండా చేయాలి. ఎంత గొప్ప విషయం అనంటే అనేక మంది జీవితాలకు దేవుడు మేలు చేయాలి, దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి అనంటే ఆతిథ్యము చేయునప్పుడు సొనగకుండా చేయాలంట. సొనుగుడు చాలా ప్రమాదం అండి. అది సంఖ్యాకాండంలో 11వ అధ్యాయంలో సొనుగుడు మొదలైందంట. అనవసరంగా మోషే అనేవాడి మాటిని ఇక్కడ దాకా వచ్చాం, తినటానికి లేదు, వంటానికి లేదు, ఏంటి మాకు ఈ కర్మ అనుకున్నారంట. తీరా చూస్తే వాళ్ళకు మాంసం లేదని ఏడిచారంట. మీరు కాదులే, మాంసం లేదని ఏడిచారంట. దేనికోసం ఏడిచారండి, వీడన్న ఇల్లు లేదని ఏడుతున్నాడు. ఈ మధ్య పిల్లలకు వయసు పైబడిపోతుంది, పెళ్ళిళ్ళు కావట్లేదని ఏడుతున్నారు. ఇంకొంతమంది పెళ్ళిళ్ళైన పిల్లలకు పిల్లలు పుట్టట్లేదని ఏడుతున్నారు. చదువుకున్నోడికి ఉద్యోగం రావట్లేదని ఏడుతున్నారు. ఇది ఎక్కడ గోలండి, వీళ్ళకి ఏమి లేదని ఏడిచారంట, మాంసము లేదని ఏడ్చారంట. దేవుడు ఏం చేశాడని అంటే వీళ్ళ జీవితం అంతా ఏడవటంలో డాక్టరేట్ సంపాదించారుగా, ఎకనైనా మారతారేమో అని చెప్పి ఆకాశపు ఆ తూములు విప్పి సముద్రం మీద నుంచి పూరేడు పెట్టలను వాళ్ళకి పంపించాడంట. తీసుకున్నప్పుడు మేము ఏడవగానే దేవుడు మమ్మల్ని కనికరించాడే, నా కన్నీటిని నాట్యంగా మార్చాడే, భగవంతుడా నీకు స్తోత్రం అని ఒకడన్నా చెబుతాడంటే చెప్పట్లేదంట. కనీసం అప్పుడప్పుడు మనం ఆదరబాదర పనికెళ్ళి వచ్చి ఒక ముద్ద కలుపుకొని తిని గొంతులో గుట్టకేస్తాం, రెండో ముద్ద నోట్లో ఉంటుంది, మూడో ముద్ద చేతిలో ఉంటుంది. అమ్మో అన్నం అన్ననే చెప్పాడు, ఏంటమ్మా ప్రార్థన కూడా చేసుకోకుండా మింగే స్తోత్రం అని అంటారు. ఎప్పుడు రెండో ముద్ద కాళ్ళు కట్ట కూడా అనలేదంట. కడుపోర తిని బేరమని తేపితే పండగ అప్పుడప్పుడు మీరు తింటారు, తేపితే తిన్న మాంసం ముక్కలు కూడా నోట్లోకి వస్తాయి. ఏంటి కాదా, నిజాలు ఎట్నే ఉంటాయి. మరి మీరు చెప్పర్లే, మీరంతా ప్యాషన్ లోపలే నవ్వులు కొట్టకేస్తారు. చెప్పాలి, చెప్పకపోతే ఎట్ట తెలిసిద్ది, వివరంగా చెప్పాలంట. దేవునికి స్తోత్రం కదండి. మాంసం వారి పండ్ల మధ్యలో ఉండగా యెహోవా వారిని మొత్తగా అనేకులు అక్కడ రాలిపోయారు. కారణం ఏంటి, సొనుగుడు. ప్రాణానికి ముప్పు తెచ్చేది ఏంటి తల్లి, సొనక్క. ఏమన్నుంటే ఐసలు పైసలు తేలిపోవాలి, సొనుగుడు వద్దు, సొనగమాకండి. సొనుగుడు అనేది మంచిది. ఆతిథ్యము చేయునప్పుడు సొనగకుండా. అబ్రహాం ఆదికాండం 18లో దగ్గర నిలవబడి ఆతిథ్యం చేశాడు. సారేపతులో ఉన్న విధవరాలు ఏలియా భక్తునికి ఆతిథ్యం ఇచ్చింది. రాజుల 2వ గ్రంథం 4లో గనురాలైన షూనేమీరాలు ఎలీషా భక్తునికి ఆతిథ్యం ఇచ్చింది. ఎంత గొప్ప దీవెన. మరియా, మార్తా, లాజరున్న ఇంట్లో యేసుకు ఆతిథ్యం ఇచ్చారు. దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఈ పనులు మనం చేస్తే అన్నిటి అంతంలో అంతమందకుండా ఏమవుతామండి, తప్పించుకుంటాం.
కాబట్టి ఈ పగటికాల సమయంలో నా మాటలు ముగిస్తున్నా. మనము యుగ సమాప్తిలో నాశనం కాకుండా, మన ఆత్మను నరకానికి పోకుండా మనం క్షేమాన్ని పొందుకోవాలనంటే మనం చేయాల్సిన పని ఈ లక్షణాలు కలిగి ఉండాలి. మొదటిది సుబుద్ధి కలిగి ఉండాలి. రెండవది మెళకువగలిగి నీ ఇంటి కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, సంఘం కోసం, సేవకునిగా నా కోసం మెళకువగలిగి కాస్త సమయం ప్రార్థన చేయండి. మూడవది ప్రేమ కలిగిన వారిగా నడుచుకుందాం. సంఘంలో ఎవరికైనా బాధ కలిగితే, ఎవరికైనా కష్టం కలిగితే, ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనం ప్రేమతో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన అయిన తర్వాత ప్రేమతో పలకరించుకుందాం. ఒకే ఊరిలో ఉంటున్నాం, ఒకవేళ చిన్న చితక మాట పట్టింపులు ఉన్నా అవి బయటే కానీ సంఘంలోనికి వచ్చాక అది మంచిది కాదు. ఎవరి మీదైనా కోపం ఉంటే సూర్యుడు అస్తమించక ముందే దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. సారీ సిస్టర్, సారీ ఆంటీ అని నువ్వు చెప్పినాక నేను క్షమించనని మూతి ముడుచుకుపోతే ఆమె నరకానికి పోద్ది. చెప్పిన నీకు మాత్రం పరలోకం. మళ్ళీ చెప్పొచ్చావులే, నాకు పరలోకం లేదు, ఏం లేదు, రోషానికి పెద్ద కూతురు నేను అని అన్నావు అనుకో, ఇక నీ ఇష్టం, ఇక నిన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఆఖరిది సొనగకుండా ఆతిథ్య పరిచర్య చేసే మనం దేవుని పనికి, దేవునికి చేస్తున్నామని దృష్టిలో పెట్టుకుంటే దేవుడు మనకి దీవెనిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఆ రీతిగా మనం అందరం సుగుణాలు అలవాటు చేసుకొని యుగ సమాప్తిలో అన్నిటి అంతంలో మనం కాపాడబడుదుము గాక. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఇదే నానా విన్న వాక్యమును బట్టి ఒక చిన్న ప్రార్థన. ఎవరికి వారు అల్లరి చేయొద్దు. ఒక 5 నిమిషాలు ఒక చిన్న ప్రార్థన. విన్న వాక్యమును జ్ఞాపకానికి తెచ్చుకుందాం. తల్లి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అన్నింటి అంతము సమీపించినది గనుక స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. మెళకువగలిగి ప్రార్థన చేయండి. సంఘంలో అనేక మంది పరిస్థితులు బాగుంటారు. చిన్న వయసులో మన ప్రియ బిడ్డ శాంతి ఆరోగ్యం బాగుంటలా. డీకల రాజు శాంతిలో కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. పైకి సంతోషంగా కనబడుతూ పూట గడవన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన చేద్దామండి. అందరూ హృదయపూర్వకంగా స్తోత్రం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ముగించుకోబోతున్నాం. ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాగా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలు. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాగా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలు. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా. రాజా నీకే రాజా ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను,
పరవశించినాలో మహిమ పరుతు నిల్నే సర్వకృపానిధి నీవే సర్వాధికారివి నీవే సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపాని నీవే సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా క్షేమ శిఖరము. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పైకి నువ్వు సంతోషంగా కనపడుతున్నావు, గుండె నిండా కన్నీరే, శ్రమ పైన శ్రమ, బాధలలో కష్టాలలో జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కొందరేమో ఆడతా పాడుతా దేవుని సన్నిధికి అలవాటుగా వస్తుంటే, కొందరైతే సమస్యల వలయంలో చిక్కుకొని ఊపిరి సలపలేక హన్నమ్మకు వలె యెఫ్తాకు వలె మనష్షేకు వలె యెహోవాను బ్రతిమాలుకోవటానికి వచ్చేవారు ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళటం గొప్ప కాదు, పగిలిన హృదయంతో దేవునికి ప్రార్థన చేయటం గొప్ప. నీ బాధలు వాళ్ళ వీళ్ళకి చెప్పుకుంటే విన్నంతసేపు విని కడుపులో దాచుకున్నంతసేపు దాచుకొని ఏదో ఒకరోజు ఎండగడతారు. కానీ దేవునికి చెప్తే దేవుడు నీకు మేలు చేస్తాడు, దీవెనిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా, ఇది నాన్న నీ మాటలు విన్నానయ్యా, అన్నిటి అంతం సమీపంగా ఉన్నదని నేను విన్నానయ్యా. అన్నిటి అంతంలో నేను తప్పించబడాలనంటే నా బుద్ధి సుబుద్ధిలాగా ఉండాలయ్యా. ఎదుటోళ్ళని చూసి ఈర్ష్యపడక, ఎదుటోళ్ళ మీద కోపం క్రోధం పెంచుకోక, నీకు అప్పగించి నా మట్టుకు నేను స్వస్థ బుద్ధి కలిగిన దానిగా, ఆరోగ్యమైన బుద్ధి కలిగిన వానిగా నేను ఉండటానికి నీ కృప నాకు దయచేయ్యా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. మెళకువగలిగి ప్రార్థన చేయాలి. మెళకువగలగకుండా సంసోను అంధుడైపోయాడు, శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. ఎంతకాలం మనం మత్తులో ఉందా? ప్రార్థన చేయక ఎంతకాలం నువ్వు? గుడికి వస్తేనే ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. మరలా ఆదివారం వచ్చేవరకు ఈ మధ్య కాలంలో ప్రార్థన చేయకుండా నీ బ్రతుకు కొనసాగుతుంది. అందుకే కష్టాలు నీకు, అందుకే శ్రమలు నీకు, అందుకే బాధలు విస్తరిస్తున్నాయి. బాధలలో ఉన్న వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తే కఠినమైన పరిస్థితులను సులువుగా మారుస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. దేవుని మాటలు చదవాలి. అనుదినము దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయాలి. సొనగక ప్రేమ కలిగి ఒకనికొకడు ప్రేమ కలిగి నడుచుకొని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సొనగకుండా ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. పాషమ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల వేళ లేపిన దాన దినమున నాయన నీ బిడ్డ నిలవబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటకే మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా విత్తిన వాక్కులను